నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సుమన్ టీవీలో రూపా గురించి వీడియో చూసే ఉంటారు. పారా ఛాంపియన్ రూపాని ఇంట్రొడ్యూస్ చేశాను మీకు. తను ఏ కండిషన్లో ఉంది, ఇప్పుడు ఎలా రికవర్ అయింది అని చూశారు. అసలు తను రికవర్ అవ్వడానికి రీజన్, తనకి హెల్ప్ చేయడానికి అసలు ఏంటి రీజన్ అని అడుగుదాం. ఆ వ్యక్తి మనతో పాటే ఉన్నారు, డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే నీలిమ గారు. లిబర్టీ హాస్పిటల్స్లో ఎంత రికవర్ అయింది తన్నే అడిగి తెలుసుకున్నాను. మీరు అసలు రూపాన్ని ఎక్కడ చూసారు? నమస్తే అమ్మా. నమస్తే టు ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులు వీక్షకులకి అండ్ సుమన్ టీవీ యాజమాన్యానికి కూడాను. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్లీ, బ్రింగింగ్ లాట్స్ ఆఫ్ గుడ్ స్టోరీస్, గుడ్ ఈవెంట్స్, గుడ్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, పడాల రూపాదేవి ఆ అమ్మాయి యాక్చువల్గా ఒక మారుమూల పల్లెటూరు, శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు అన్నమాట. ఏదో ఒక రీజన్లో విజయవాడ వచ్చి ఒక బిల్డింగ్ మించి పడిపోయింది ఆ అమ్మాయి. బిల్డింగ్ మించి పడిపోయిన తర్వాత దే హ్యావ్ వెంట్ టు వేరియస్ హాస్పిటల్స్. కింద యాక్చువల్గా వెస్ట్ నుంచి కింద వరకు ప్యారలైజ్ అయిపోయింది. నేను లాస్ట్ ఇయర్ వైజాగ్లో ఒక ట్రేడ్ ఫేర్ జరిగింది. ట్రేడ్ ఫేర్ జరిగినప్పుడు మరి ఎందుకు వచ్చారు వాళ్ళు, రూపా అండ్ వాళ్ళ మదర్ వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఐ థింక్ వాళ్ళు దే మైట్ బి లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్. ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయికి 2-3 ఆపరేషన్స్ అయినాయి అంట. దాని తర్వాత చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు, కొంత డొనేషన్ కూడా చేశారు. షీఈ్ అనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నమాట. సో అక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తారని ఆ ట్రేడ్ ఫేర్కి వచ్చారు వైజాగ్. అక్కడ మిస్టర్ కేఎన్ కుమార్ గారని ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. హీ వర్క్డ్ యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మేఘాలయ అండ్ కంబైన్డ్ అస్సాము. ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలా పడాల రూపాదేవి ఇలా ప్రాబ్లం ఉంది, షీ నీడ్ సమ్ హెల్ప్ అని. ఒక్కసారి చూసిన తర్వాత దెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ ఛాంపియన్షిప్ ఇన్ హర్ ఫేస్ అన్నమాట. ఒక స్పార్క్, ఒక ఇది కనిపించింది అన్నమాట. సో వై నాట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ కంప్లీట్లీ లైఫ్ లాంగ్ అనుకుని నేను వీ హ్యావ్ అడాప్టెడ్ అమ్మా.